गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटेश्वर पादारविन्दामृतरसायनं पिबन्मत्तमनोभृङ्गं हनुमन्तं गुरुं भजे। श्रीराजयोगिप्रियशिष्यम् अमरानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। శ్రీ భూమానంద హనుమంత నిజదేశకేంద్ర ప్రభువరులచే విరచితమైన భూమానంద వాక్యత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో 20వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, సత్యము పరిపూర్ణంబు అసత్యము ఎరుకయనుచు ఎరిగి సద్గురు కృపచే సత్యముగా నీ ఎరుకను సత్యముగా విడిచినప్పుడే సాక్షుండదన్నా. సాక్షితో ఎప్పుడు జగముండదన్నా. అక్షాయముగా ఎప్పుడు అచల బోధను మదిలో దీక్షతే సాధించదీరును సంశయము సాక్షుండదన్నా. సాక్షితో ఎప్పుడు జగముండదన్నా అని అంటున్నాడు. సత్యము పరిపూర్ణము అసత్యము ఎరుక అని సద్గురుమూర్తితే తెలుసుకొని ఆ సద్గురుమూర్తి కరుణ కటాక్షమునకు పాత్రుడై ఆ గురు కరుణ కటాక్ష వీక్షణములకు పాత్రుడై గురు కరుణను పొంది సత్యమగు పరిపూర్ణమును అసత్యమగు ఎరుకను ఎరిగినాడు కదా. మరి ఆ ఎరిగినటువంటి ఆ అసత్యమైనటువంటి ఆ ఎరుక లేనే లేదు, నిరంతరమైనటువంటి యొక్క గురు సమర్పణ బుద్ధితో తనుమన ధనములు గురునకు మరి అర్పించి సకల వ్యవహారములు చేసుకొనవలె నిరంతరము శిష్యుడు. ఇక్కడ అంటే గురుమూర్తి సూచన చేస్తాడు. ఆ సూచన ప్రాయముగా ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరక అని నిర్ధారణ చేసుకొని శిష్యుడు ఆ లేని యొక్క జీవన విధానములో తాను లేననేటువంటి జీవన విధానములో తాను మరి ఆ నడవడిక అనేటువంటి నడకని అలవాటు చేసుకొని దినం నిరంతరం నిద్ర వచ్చే వరకు సత్యవంత వరకు తాను జీవనము గడపవలే. కాబట్టి మరి ఇక్కడ గురువుగారికి ఇచ్చినాము కదా, తను ఇచ్చినాము, మనసు ఇచ్చినాము, ధనం ఇచ్చినాము అని అన్నప్పుడు మన ధనము మన దగ్గరనే ఉంటుంది, మన తనువు మన దగ్గరనే ఉంటుంది. మన మనసు మన దగ్గరనే ఉంచుకొని మరి అంగట్లో బెల్లము మరి గుళ్ళో దేవునికి సమర్పయామి అన్నట్లు ఇది ఉత్తుత్తగా మరి ఇచ్చినామనుకొని వ్యవహారం చేస్తే ఎరక పోనే పోదు, అది మళ్ళీ వస్తుంది. ఎలా అంటే ఒక చుట్టము తన మరి అన్న కొడుకైనటువంటి వాడు ఒక ఊరిలో బస్టాండ్ దగ్గరనే ఉంటే తన ఊరికి తాను పోయేటువంటి మార్గంలో ఇప్పుడు నేను గంపనపల్లెకి పోవాలంటే గంపనపల్లెకి ములుగులో దిగి ములుగు నుంచి గంపనపల్లెకి పోవాలి. ఆ గంపనపల్లెకి పోవాలంటే ములుగులో దిగితే రాత్రి అయింది కాబట్టి ఆ రాత్రి తన అన్న కొడుకైనటువంటి వాడు బస్టాండ్ దగ్గరలోనే ఉంటాడు కాబట్టి అతని దగ్గరికి పోయి తెల్లారిపోదామని చెప్పి అక్కడికి ఒక చుట్టము పోయినాడు. తన అన్నగారి యొక్క కుమారుని దగ్గరికి పోయినాడు చుట్టమని. పోతే ఆ యొక్క కొడుకు కోడలు ఏం చేసినారు అని అంటే, ఇతడు వచ్చినాడు కదా, మరి ఇతడు మరి పోవాలంటే మనం ఏం చేయాలంటే మన ఇద్దరం లొల్లు పెట్టుకొని కొట్లాడుకుంటే ఇతడు వెళ్ళిపోతాడనేటువంటి భావంతో వాళ్ళు పోయిన చుట్టమునకు నైట్ భోజనం పెట్టినారు. వాళ్ళు పండుకున్న తర్వాత ఇతడు మంచం వేస్తే పండుకుంటాడు కదా, పండుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే,
ఇతడు పొద్దుగాల లేచిపోవాలంటే లేకుంటే ఇతడు పొద్దుగాల లేచిపోవాలంటే మనం ఉత్తుత్తరంగా లొల్లి పెట్టుకొని కొట్టుకోవాలి. కొట్టుకుంటే ఆ లొల్లికి ఆ కొట్లాటకు వాడు భరించలేక పొద్దున్నే 7 గంటలకు బస్సు ఉంది కదా, ఆ 7 గంటల బస్సుకు తాను పోతాడనేటువంటి ఒక విధానంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఉట్టిగానే నీవు నన్ను తిట్టు, నేను కోపం వచ్చి నిన్ను కొట్టినట్టు కొడతాను అని చెప్పి అంటాడు భర్త. ఆ విధంగానే భార్య తిడుతుంది. ఆ తిడితే ఆవిడ కోపం వచ్చి, ఆమె తిడుతుంది కదా, నువ్వేం పని చేయవు, ఆ పనికి పోలేదు, ఈ పనికి పోలేదు, నువ్వు ఇవాళ పనికి పోలేదు, మరి రేపు ఎట్లా వెళ్తుంది అది ఇది అనేటువంటి మాటలతో ఆమె భర్తను తిడుతుంది. ఆ తిట్టుల లోపల తన కోపం వచ్చి మరి ఆ భార్యను కొట్టినట్లు అతడు నటన చేస్తాడు. నటన చేస్తే ఇతడు పండుకుంటాడు కదా, మళ్ళీ 4 గంటలకు లేచి మరి ఇతడు పోవాలి కదా, తెల్లారి 5 గంటలకు లేచి పోవాలి కదా, 4 గంటలకు లేచి వాళ్ళు అనుకుంటారు అంటే, నేను మరి వట్టట్టుగానే తిట్టుమని నీవు అన్నావు, నేను వట్టట్టుగానే తిట్టినందుకు మరి నువ్వు నిజంగానే కొట్టినావు కదా, నాకు దెబ్బ తాకింది అని ఆమె అంటే, నేను నిన్ను ఎక్కడ కొట్టినాను, ఉత్తగానే నేను కొట్టినాను అంటే, ఉత్తగానే కొట్టినావు కానీ గట్టిగానే దెబ్బ తాకింది నాకు అది అంటే, మరి నేను నిజంగా తిట్టినాను, నిన్ను ఉత్తగానే తిట్టినాను కదా, ఉత్తుత్తగా తిడితే ఉత్తుత్తగానే కొట్టాలి కానీ మరి నన్ను గట్టిగా కొడితే నాకు దెబ్బ తాకింది రాత్రి అని అంటే, అదంతా ఉత్తుత్తదే లేదని అనుకుంటే ఆ మాట ఈ సుట్టమైనటువంటి వాడు చిన్న ఆయన వింటాడు. విని, ఓహో వీళ్ళు నేను పోయటానికి వీళ్ళు లొల్లి పెట్టుకున్నారా కొట్టుకున్నారా అనుకొని ఏం చేస్తాడంటే, పొద్దున్నే 6 గంటలకు లేచి ముళ్ళ మూట పట్టుకొని వాడు బస్ స్టాండ్కు పోతాడు. బస్ స్టాండ్ పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే, పొద్దున్న దెబ్బలు తిన్నది కదా భార్య, ఆమె లేచి ఆ ఇల్లు ఆకిలి ఏం ఉడవకుండా ఆ మూలకు కూర్చుంటుంది. బయట కొడుకు ఇటు ఉంటాడు. సరే నాయన నేను పోతున్నానని చెప్పి వాడు మూల కట్టుకొని ఆ బ్యాగ్ పట్టుకొని పోతాడు బస్ స్టాండ్కు. పోయిన తర్వాత మరి వీళ్ళు నిరంతరం ఇళ్ళలో లొల్లి పెట్టుకుంటున్నారా కొట్టుకుంటున్నారా చూస్తాం వీళ్ళని. మరి రాత్రి అయితే వీళ్ళు అట్టిగా నటన చేస్తున్నారు కదా, మాట నాకు వినబడ్డది కదా, మళ్ళీ ఎలా ఉన్నారు అని మళ్ళీ బ్యాగ్ పట్టుకొని మళ్ళీ ఇంటికి వస్తాడు అతడు. ఇంటికి వచ్చే వరకు వీళ్ళు మంచిగా ఛాయ్ పెట్టుకొని టిఫిన్ చేసుకొని మంచిగా ఆనందంగా తినుకుంటా ఉంటారు. ఉండే వరకు, నాయన ఇంకా నువ్వు పోలేదా, బస్సు రాలేదా, 7 గంటలకే బస్సు ఉంది కదా, మరి ఎందుకు పోలేదు, నిజంగా బస్సు రాలేదంటే, బస్సు వెళ్ళిపోయింది అది మళ్ళీ బస్సు లేదట అని అంటాడు. నిజంగానే బస్సు వెళ్ళిపోయిందంటే, నిజంగానే మీరు కొట్టుకోలే కదా నాయన, రాత్రి అట్టుగానే తిట్టుకున్నారు కదా కొట్టుకున్నారు కదా, మరి మీరు ఉత్తుత్తగానే లొల్లి పెట్టుకొని కొట్టుకున్నారు కదా, నేను పోవాలని నేను కూడా బస్ స్టాండ్కి వచ్చి చూసినాను, మళ్ళీ మీ జీవనం ఎట్లా నడుస్తుంది అని చెప్పి నేను బస్సు పోయిందని అబద్ధం ఆడి మళ్ళీ వచ్చినాను, చూసిపోదామని వచ్చినాను, టిఫిన్ గిట్లా చేసి భోజనం చేసిపోతాను ఆయన అన్నట. ఓహో ఇతడికి తెలిసిపోయింది మేము ఉత్తుత్తగా లొల్లి పెట్టుకునేటువంటి మాట అని చెప్పి వాళ్ళు అట్లా ఆ విధంగా మరి మళ్ళా సర్దుకుపోయినారట. కాబట్టి ఆ విధంగా ఇట్లా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నిరంతరముగా ఇది ఉత్తుత్తగా అంటే ఎరక పోనే పోదు మళ్ళీ వస్తుంది. కాబట్టి ఆ విధముగా మరి నిరంతరము నేను లేనే లేను అనేటువంటి యొక్క భావములో ఉన్న సకల వ్యవహారములు చేస్తూ ఉండవలే శిష్యుడు. కాబట్టి మేము ఇచ్చినాము కదా, గురువులకు తనమన ధనములు ఇచ్చినాము కదా అనేటువంటి భావములో మర్చిపోయి తాను మళ్ళీ వ్యవహారం చేసినట్లయితే, ఉన్నాననేటువంటి భావములో తాను వ్యవహారం చేసినట్లయితే మళ్ళీ వస్తుంది ఆ ఎరుక. కాబట్టి ఆ విధముగా ఇక్కడ మరి ఆ విధముగా నిర్భయముగా నిరంతరము నేను లేనే లేననేటువంటి యొక్క గురు సేవలో లేక చేసుకునేటువంటి విధానాన్ని కలగజేసుకొని నిరంతరము సకల వ్యవహారములు చేస్తూ ఉండాలి. ఎలా అంటే, పితృవాక్య పరిపాలనకై శ్రీరామచంద్రమూర్తి రాజ్యాన్ని రాజ్య పదవిని మరి వాళ్ళు వాటిని వదిలి త్యజించి తాను విడిచి మరి వెంటనే మరి అడవులకు ఆ యొక్క రాజ్యము ఆకాంక్ష కానీ కోరిక కానీ రాజ్య పదవి కానీ ఆ పదవి అనేటువంటి రాజు అనేటువంటి పదవి మీద ఆపేక్ష లేక తాను వదిలి అడవులకు వెళ్ళినాడు కదా త్యజించి. ఆ విధముగా ఇక్కడ తనను తానే గురునకు సమర్పించుకొనవలే, ఇది త్యాగ బుద్ధి. కాబట్టి తనను తానే మరి గురునకు సమర్పించుకొని తానే నేను లేనే లేనటువంటి యొక్క గురువాక్య పరిపాలన దీక్షపరుడై నిరంతరము భుక్తి ముక్తి క్రియలయందు నిరంతరము నిద్ర వచ్చే వరకు సచ్చే వరకు కూడా సర్వసాక్షి స్వరూపమైనటువంటి నేను లేనే లేను అనేటువంటి యొక్క
మరి సమర్పణ బుద్ధితో గురునకు పరిచర్యలు చేస్తూ నిరంతరం ఆ సేవలలోనే జీవనము గడపవలే. ఆ విధముగా గడిపినప్పుడే ఈ ఎరక అనేటువంటిది మరి అది అంటదు, అది రానే రాదు, అది లేనే లేదు అనేటువంటి భావంలో ఉన్నప్పుడు మరి ఆ విధముగా ఉంటేనే అది సాక్షి ఉండదన్నా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి నిత్యము పరిపూర్ణము అసత్యము ఎరక ఎనుచు ఎరిగి సద్గురు కృపచే సత్యముగా నీ ఎరకను సత్యముగా విడిచినప్పుడే సాక్షి ఉండదన్నా, సాక్షితో ఎప్పుడు జగముండదన్నా. కాబట్టి సాక్షి అనేటువంటిది సర్వ దృక్స్వరూపమైనటువంటి ఆ సర్వ సాక్షి స్వరూపమైనటువంటి నేనే లేను అన్నప్పుడు నాతో వచ్చినటువంటి ఈ సర్వ జగత్తు కూడా లేనే లేదు. నేను ఎప్పుడైతే లేకపోయినానో నాతో ఉన్నటువంటి ఈ జగత్తు మీద అభిమానం అనేటువంటిది వదలవలే. కాబట్టి తనను తానే సమర్పణ భావంతో త్యాగం చేసుకున్నటువంటి వారికి మరి ఈ జగత్తు ఉంటుందా అంటే ఈ జగత్తుకు కారణమైనటువంటి మూల వస్తువే లేదనేటువంటి భావము లోపల తాను ఉన్నాడు. కాబట్టి ఆ విధముగా నిరంతరము గురుసేవలో మరి తరిస్తూ నేను లేననేటువంటి ఒక భావములోనే వ్యవహారములు చేస్తూ ఉండవలే. ఆ విధముగా ఉంటేనే మరి సాక్షి ఉండదన్నా, సాక్షితో ఎప్పుడు ఎరక ఉండదన్నా. ఈ జగత్తుకు మూల కారణమైనటువంటి సర్వదృక్కు స్వరూపమైనటువంటి సాక్షి అనేటువంటిదే అది లేనప్పుడు మరి దృశ్యమానమైనటువంటి ఈ ప్రపంచము ఉన్నది అని అనటానికి ఎవరు? ఆ దృశ్య స్వరూపమైనటువంటి సమస్తమును చూసేటువంటి ఆ చూపే ఆ దృక్ అనేటువంటి సర్వ సాక్షి లేనే లేదనేటువంటి గురుమూర్తి అనుగ్రహము ద్వారా ఎప్పుడైతే గురునకు గురుపాత్రుడై ఆ గురు కటాక్షము ద్వారా ఎప్పుడైతే ఇది లేనే లేదనేటువంటి భావములో సమర్పణ బుద్ధితో ఉన్నాడో మరి ఉన్నది పరిపూర్ణమని తెలియజేసినాడు కదా గురుమూర్తి. నీవు లేనే లేవు, నిరంతరము సర్వసాక్షి స్వరూపమైనటువంటి నీవు లేనే లేవు, నీవు అనిత్యము, నిత్యమైనటువంటిది అది పరిపూర్ణ పరభాయలు అని చెప్పి గురుమూర్తి ఎప్పుడైతే సూచన చేసిండో మరి గురువాక్య పరిపాలన పద్ధతిగానే ఆజ్ఞానుసారముగానే జీవనము గడపవలే. అలా గడిపినప్పుడు మాత్రమే సాక్షితో ఎప్పుడు జగముండదన్న అక్షయముగా ఎప్పుడు అచల బోధను మదిలో దీక్షసే సాధించదీరును సంశయము సాక్షుండదన్న సాక్షితో ఎప్పుడు ఎరక ఉండదన్నా అని అంటున్నాడు. కాబట్టి అక్షయముగా అంటే క్షయముగా అన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది అచలము. అక్షయముగా అచల బోధ, అక్షయమైనటువంటి తరుగులేనటువంటిది మరి అది క్షయము లేనటువంటిది, అక్షయ బోధ అయినటువంటిది, చలనము లేనటువంటిది. ఆ అచల బోధ ద్వారా నీ యొక్క మనస్సు ఏదైతే ఉన్నదో అది పరిపరి విధములుగా పరుగులు పెట్టేటువంటిది, అది చలన రూపమైనటువంటిది అక్షయ స్థితి కలగజేసుకొని తరగని స్థితి, చలనము లేని స్థితి, నిశ్చలమైనటువంటి స్థితి కలగజేసుకొని మరి అలాంటి కలగజేసుకున్నటువంటి ఆ నిశ్చలులకు ఈ సంశయమైనటువంటిది మదిలో నిలుస్తుందా అంటే అది నిలవదు. కాబట్టి ఆ సంశయమే జన్మహేతువు. కాబట్టి సంశయ సేదనమే మరి జన్మ లేకపోవడము. సంశయం ఎప్పుడైతే లేకుండా పోతుందో సంకల్పం లేకుండా పోతుంది. సంకల్పము ఉండడమే జన్మ, సంకల్పము లేకపోవడమే మరణము, అదే జన్మరాహిత్యము. కాబట్టి అలాంటి సంశయరహితమైనటువంటిది నిశ్చల స్థితిని కలగజేసుకొని అలాంటి గురుమూర్తికి కరుణకు పాత్రుడై మరి అలాంటి చలన స్థితి లేక అక్షయ స్థితిని కలగజేసుకొని ఆ నిశ్చల స్థితితో జీవనము గడుపుమని ఇక్కడ గురుమూర్తి మన అందరినీ కూడా మరి ఆశీర్వదిస్తున్నాడని. అట్లాంటి చలన స్థితి లేక అలాంటి అక్షయ స్థితి, నిశ్చల స్థితి అనేటువంటిది మీ అందరికీ కూడా మనందరికీ కూడా కలగాలని భూమానంద హనుమంత నిజదేశ కేంద్ర ప్రభువర్యులు ఆశీర్వదిస్తున్నాడని ఈ కందార్థము ద్వారా తెలియజేస్తూ మరి ఇంతటితో అలాంటి నిశ్చల స్థితి అనేటువంటిది ఎప్పుడైతే కుదురుతుందో జన్మరహిత్య స్థితి అనేటువంటిది అందరికీ కూడా కుదురుతుందని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.